వాస్తురత్న శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు ఈ నెల 15, 16, 17 తేదీల్లో బెంగళూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలులో అందుబాటులో ఉంటారు. మీ ఇల్లు, స్థలములు, వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7093334559. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అదేవిధంగా ఈ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సుమారుగా 7,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా దాటారు. 9 లక్షల వ్యూస్ కూడా దాటిన ఇటీవల కాలంలో. చాలా సంతోషంగా ఉంది. ఈ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా కామెంట్స్ కూడాను వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ పెట్టడం, మేము వెంటనే వాటికి రిప్లై కూడా చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే చాలామంది అడుగుతున్న సమస్య ఏమంటే, గృహం వలన వివాహ సమస్యలు వస్తాయా సంతానానికి అంటే తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా. ముఖ్యంగా మన గృహంలో మనకు ఆగ్నేయం ఏదైతే 135 డిగ్రీల భాగంలో ఆగ్నేయం ఉంటుందో అది సరిగా లేని పక్షంలో, ఆగ్నేయం కరెక్ట్గా 135లోనే ఆగ్నేయం వంటగది ఉండాలి. ఆ 135 డిగ్రీస్లో కనుక ఆగ్నేయం మనకు లేని పక్షంలో డెఫినెట్గా ఆ గృహంలో స్త్రీల వలన స్త్రీలతో సమస్యలు వస్తాయి. 135 డిగ్రీస్ ఎట్లా చూసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో మొత్తం కూడా కంపాస్ గురించే చెప్పాను. ఆ వీడియోలో మీరు కంపాస్ ఎట్లా పెట్టాలో చూపించాము. కంపాస్ వలన ఎన్ని డిగ్రీలు ఉంటే ఎట్లా ఉంటుందనేది మనం చెప్పాము. ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేయండి. 135 డిగ్రీస్లో కనుక మనకు ఆగ్నేయం కనుక వంటగది ఉండక పక్షంలో డెఫినెట్గా ఆ గృహంలో ఒక వివాహమే కాదు, వివాహము, ఇంట్లో దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం, స్త్రీలకు అనారోగ్యం కలగటం, స్త్రీల వలన సమస్యలు అంటే మన ఇంట్లో మన అబ్బాయికి పెళ్లి చేస్తే వచ్చే కోడల వలన మనకు సమస్యలు, స్త్రీలకు సమస్యలు అంటే మంచిగా ఉండే ఆరోగ్యంగా ఉండే స్త్రీలు కూడా పాపం అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్బంది పడిపోతారు, ఆరోగ్య సమస్య ఎదుర్కొంటారు. నిన్న మొన్నటిదాకా బాగుందండి, ఇల్లు కట్టి ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మా ఆవిడకి ఇబ్బందిగా ఉంది. పాపం ఎవరికి చెప్పుకుంటాం బాధ? పొద్దున్న లేస్తే ఆమెకి పని ఎక్కువ ఉంటుంది, ఆమె చేయాలి ఇల్లంతా కూడాను. అట్లా ఉంటే కొన్ని ఇళ్లలో మనం చూస్తుంటాం. మగవాడు ఉద్యోగానికి వెళ్తాడు, వచ్చేసరికి చూసుకోవాలి పిల్లల్ని కూడా. ఆమె ఇబ్బంది పడిపోతే అంతా, ఇప్పుడు మగవాడు బయట తిరగకపోయినా ప్రాబ్లమే, ఇంట్లో ఆడవాళ్ళు సక్రమంగా ఆరోగ్యంగా లేకపోయినా ప్రాబ్లం. రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఉంటేనే కుటుంబం అనేది సఖ్యతగా ఉంటుంది, కుటుంబం అనేది బాగుంటుంది, భారం అనేది ఉండదు ఎవరికి. అట్లాంటి స్త్రీ అనారోగ్యానికి గురైతే కనుక ఏమిటంటే, మనం ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ముందుగా ఫస్ట్ డాక్టర్ని సంప్రదించండి. ఎందుకు వచ్చింది ఆయన ఐడెంటిఫై చేస్తాడు. అట్లాగనే మనం శాస్త్ర ప్రకారంగా మన గృహంలో మనకెక్కడ బలం తక్కువగా ఉందో చూడండి. ఏదైనా ఇదేమైనా ఇబ్బంది పెట్టిందేమో, ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి దానివల్ల మనకి వైబ్రేషన్ నెగిటివ్ అయిందేమో. కనుక ఆ యొక్క ఆగ్నేయ భాగాన్ని 135 డిగ్రీస్ వచ్చే విధంగా చేయండి. స్త్రీలు అందరూ కూడాను, వచ్చిన స్త్రీలు మన దగ్గర సుఖంగా ఉంటారు, మన ఇంట్లోంచి వెళ్ళిన ఆడపిల్ల కూడా అక్కడ సుఖంగా ఉంటుంది, మన ఇంట్లో ఉంటున్న మన భార్య కూడాను ఆరోగ్యంగా ఉంటుంది. స్త్రీ ఆరోగ్యం ఉంటే గృహం అంతా ఎప్పుడూ లక్ష్మీ కళగా ఉంటుందంటారు. కనుక అటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అందరూ బాగుండే విధంగా మనం ఆలోచన చేద్దాం. జై శ్రీమన్నారాయణ.